అమెరికా నుండి ఇండియాకు డబ్బు పంపే వారికి షాక్. కొత్త పన్నుతో భారంగా మారనున్న రెమిటెన్స్లు. నమస్తే. మన తెలుగు ప్రజలు ప్రపంచం నలుమూలలా స్థిరపడి తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఎంతో మంది భారతీయులు కష్టపడి సంపాదించిన డబ్బును తమ తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఇండియాకు పంపుతున్నారు. అమెరికాలో వర్క్ చేసేవారు, విద్యార్థులు, వ్యాపారస్తులు తమ కుటుంబాలకు డబ్బులు పంపుతున్నారు. దీన్ని రెమిటెన్స్ అంటారు. ఇది కేవలం డబ్బు బదిలీ మాత్రమే కాదు, తరచుగా కుటుంబ బంధాలను, బాధ్యతలకు ప్రతీక. అయితే ఈ రెమిటెన్స్లపై ఇప్పుడు అమెరికాలో ఒక కొత్త పన్ను ప్రభావం చూపబోతోంది. అమెరికా ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, OBBB అనే ఒక పెద్ద విస్తృతమైన బిల్లు విదేశాలకు పంపే డబ్బులపై కొత్త పన్నును ప్రతిపాదించింది. ఇది ఇండియాకు పంపే రెమిటెన్స్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎవరు ప్రభావితం అవుతారు వంటి వివరాలను ఈ వీడియోలో చర్చిద్దాం. ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది అమెరికాలో ట్రంప్ పరిపాలనలో ప్రవేశపెట్టిన ఒక సమగ్ర ఆర్థిక బిల్లు. ఇందులో ఆదాయ పన్ను, ఆరోగ్య పన్ను, కార్పొరేట్ పన్ను మరియు ప్రభుత్వ రుణాలకు సంబంధించిన అనేక సంస్కరణలు ఉన్నాయి. ఈ బిల్లులో ముఖ్యమైన అంశాలు ఏమంటే విదేశాలకు పంపే డబ్బుపై ఎక్సైజ్ ట్యాక్స్ విధించడం. మొదట 5% పన్నులు ప్రతిపాదించిన ప్రస్తుతం దాన్ని 3.5% తగ్గించారు. ఈ బిల్లు ఇంకా చట్టంగా మారలేదు. ఇది అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం పొందింది. ఇప్పుడు సెనెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఒకవేళ ఈ ఆమోదం పొందితే జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావచ్చు. ఈ పన్ను అమెరికా పౌరులకు, US సిటిజన్స్కు మరియు అమెరికా జాతీయులకు, US నేషనల్స్కు వర్తించదు. అమెరికాలో నివసిస్తున్న నాన్ అమెరికన్ పౌరులు అంటే నాన్ US సిటిజన్స్ అంటే H-1B, L-1, F-1 వీసా హోల్డర్లు మరియు గ్రీన్ కార్డు హోల్డర్లు ఈ పన్ను పరిధిలోకి వస్తారు. అమెరికా నుండి విదేశాలకు డబ్బు పంపే ప్రతి లావాదేవీపై ఈ పన్ను వర్తిస్తుంది. అది ఎంత చిన్న మొత్తమైనా సరే. బ్యాంకులు లేదా ఇతర మనీ ట్రాన్స్ఫర్ సర్వీసెస్, ఉదాహరణకు వెస్టర్న్ యూనియన్, వైజ్, జూమ్ ఈ పన్నును పంపే వారి నుండి వసూలు చేసి అమెరికా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. అసలు ఇది అమెరికా ప్రభుత్వం ఎందుకు చేస్తోంది అనేది ఆలోచిద్దాం. బడ్జెట్లో డెఫిసిట్ తగ్గించడానికి, విదేశాలకు డబ్బు రెమిటెన్స్ను తగ్గించడానికి, వలసలను నియంత్రించడానికి, దేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి. దీనివల్ల ఇండియాకు పంపే రెమిటెన్స్పై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? భారతదేశం ప్రపంచంలోనే అత్యంత రెమిటెన్స్లు అందుకుంటున్న దేశం. అందులో అమెరికా నుండి అత్యధిక వాటా వస్తుంది. 2023-24 అమెరికా నుండి ఇండియాకు దాదాపు $33 బిలియన్ రెమిటెన్స్ వచ్చాయి. ఒకవేళ ఈ 3.5% అమలైతే భారతీయ కమ్యూనిటీకి ఏటా సుమారు $1.12 బిలియన్ అదనపు పన్ను భారం పడుతుంది. ఉదాహరణకు, మీరు ఇండియాకు $1000 పంపితే అందులో $35 అదనంగా పన్నుగా పడుతాయి. ఇది చిన్న మొత్తమే అనిపించింది, దీర్ఘకాలంలో పెద్ద భారం అవుతుంది. కుటుంబాలకు ఆర్థిక సహాయము, విద్య, వైద్యం, ఆస్తుల కొనుగోలు వంటి అవసరాల కోసం పంపే డబ్బుపై ఈ పన్ను ప్రభావం చూపుతుంది. కొందరు వ్యక్తులు పన్ను భారం తగ్గించుకోవడానికి పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు పంపడానికి ప్రయత్నించవచ్చు, లేదా అనధికారిక మార్గాలను, ఇన్ఫార్మల్ ఛానల్స్ ఆశ్రయించవచ్చు. దీనివల్ల రిస్క్ కూడా పెరుగుతుంది. దీనివల్ల వచ్చే సవాళ్లు మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఒకసారి తెలుసుకుందాం. డబుల్ టాక్సేషన్ చాలా మందికి ఒక డబుల్ టాక్సేషన్ అవుతుంది. ఎందుకంటే వారు అప్పటికే తమ ఆదాయంపై అమెరికాలో పన్ను చెల్లించుకుంటారు. ఇప్పుడు ఆ సంపాదించిన డబ్బును పంపడానికి మళ్ళీ పన్ను కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ ట్రీటీస్ కొన్ని దేశాలతో మనకున్నాయి. అమెరికాకు మధ్య ఉన్న డబుల్ టాక్సేషన్ నివారణ ఒప్పందం DTAA ప్రధానంగా ఆదాయ పన్నులు కవర్ చేస్తుంది. ఈ ఎక్సైజ్ ట్యాక్స్ దీని పరిధిలోకి రాకపోవచ్చు, కాబట్టి దీనిని ట్యాక్స్ క్రెడిట్ లభించే అవకాశం తక్కువ. ప్లానింగ్: ఈ పన్ను అమలయ్యే లోపు ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బు పంపించాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మీలో చాలామంది విజయవాడలోని తల్లిదండ్రులకు, విశాఖపట్నంలో విద్య కోసం, హైదరాబాదులో ఆస్తులు కొనుగోలుకు డబ్బు పంపుతారు. 3.5% టాక్స్ వల్ల మీరు ఈ సహాయాన్ని తగ్గించాల్సి రావచ్చు. ఇది మీ కుటుంబ జీవన క్వాలిటీపై ప్రభావం చూపిస్తుంది. Xలో కొన్ని పోస్టులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై కూడా ప్రభావం చూపవచ్చని సూచిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా వలసదారులో 10% మంది
తెలుగు మాట్లాడేవారే. దీనికి ఆల్టర్నేటివ్స్ కొన్ని ఆలోచిద్దాం. కొన్ని ఖర్చుల కోసం నేరుగా అమెరికా క్రెడిట్ కార్డులో ఉపయోగించి ఫీజు లేకపోతే ఇండియాలో కొనుగోలు చేయడం వంటి మార్గాలను కొందరు ప్రయత్నించవచ్చు. మీ ట్రాన్స్ఫర్లను తెలివిగా ప్లాన్ చేయండి. దీనివల్ల ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఎమర్జ్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది. ఈ ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ప్రస్తుతానికి అమెరికా సెనెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ఒకవేళ ఇది చట్టంగా మారితే అమెరికాలోని భారతీయులు ఇండియాకు డబ్బు పంపడం ఖచ్చితంగా మరింత ఖరీదైన వ్యవహారం అవుతుంది. ఈ రెమిటెన్స్ ట్యాక్స్ ఎన్ఆర్ఐలు భారతదేశంలోని కుటుంబాలకు సహాయం చేసే విధానాన్నే మార్చలేదు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఆర్థిక నిపుణులను సంప్రదించి మీ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను తదనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఈ పన్ను గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. ఇది న్యాయమా అన్యాయమా? మీ ఆలోచనలు లేదా ప్రశ్నలను కామెంట్లో రాయండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదములు. జై హింద్, జై భారత్.